ఈ నవంబర్ 12 ప్రపంచ నిమోనియా దినోత్సవం. సో నిమోనియా అన్నటువంటిది లంగ్స్ కి సంబంధించినటువంటి డిసీజ్. ఎక్కువగా ఇది బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. స్ట్రెప్టోకోకస్ నిమోనియే అన్నటువంటి బ్యాక్టీరియా వల్ల మనకి నిమోనియా వస్తుంది. బట్ ఓన్లీ బ్యాక్టీరియా వల్ల మాత్రమే వస్తుంది అని చెప్పలేం. వైరస్ వల్ల, ఫంగస్ వల్ల కూడా నిమోనియా అన్నటువంటిది రావడానికి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. మరి పిల్లల మరణాలకి ప్రధాన కారణం ఈ నిమోనియా అన్నటువంటిది. సో దీనికి సంబంధించి టీకాలు అన్నటువంటివి ఇప్పించటం, సరైనటువంటి సంరక్షణ చర్యలు అన్నటువంటివి చేపట్టడం, దాని గురించి అవేర్నెస్ ని కలిగించాలన్నటువంటి లక్ష్యంతోనే ప్రపంచ నిమోనియా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. చూడండి, యునైటెడ్ నేషన్స్ అలాగే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవి రెండు సమన్వయంగా అంటే కలిసి చాలా కార్యక్రమాలను దీనికోసం నిర్వహిస్తూ ఉన్నాయి కూడా. మరి ఇక్కడ చూడండి, వృద్ధులు, శిశువులు వీళ్ళని కూడా నిమోనియా అన్నటువంటిది ఎక్కువ ప్రభావితం చేస్తూ వస్తుంది. సో ఎక్కడైనా కూడా ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఏరియాని ముట్టుకున్నప్పుడు, లేదంటే స్నీజింగ్ లాంటివి మనం పీల్చుకున్నప్పుడు, అలాంటి వాటి ద్వారా ఈ నిమోనియా అన్నటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. సో స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకోవటం, పోషకాహారం అన్నటువంటిది తీసుకోవటం, సో ఇలాంటివి చేసినప్పుడు కొంతవరకు దీని తీవ్రతను తగ్గించవచ్చు అన్నటువంటి దానికి అవేర్నెస్ని కలిగించడం కోసం ఈ రోజు అన్నటువంటిది ఉద్దేశించబడింది.